బేబీ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అని తీసుకొస్తాం. చాలా మంది మదర్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏంటో చెప్తాను. ఫీడింగ్ సరిపోవట్లేదు అని ఫార్ములా ఫీడ్ రాయమని చెప్తారు. మేము జనరల్ గా ఒక ఫార్ములా వాడండి అని రాసిస్తాం. ఫస్ట్ 1 month బేబీ విల్ ట్రై టు టేక్ అరౌండ్ 30 ml to 60 ml. సో డిపెండింగ్ ఆన్ ద బేబీ వెయిట్, తన స్టమక్ సైజ్ బట్టి కొంతమంది పిల్లలు 60 ml 90 ml కూడా తాగుతారు. సో అది గమనించాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అసలు మిక్సింగ్ లోనే ప్రాబ్లం అవుతుంది చాలా మంది పిల్లలకి. బేబీస్ రావడం, ఆ బేబీ కూడా ఆల్మోస్ట్ డిహైడ్రేషన్ లో వస్తుంది. యూరిన్ తక్కువ వస్తుంది సార్, యూరిన్ ఎక్కువ సార్లు పోవట్లేదు, ఆ యూరిన్ ఎల్లో కలర్ వస్తుంది, బేబీ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అని తీసుకొస్తుంది. మనం ఎలా మిక్స్ చేయాలంటే, ఈ బాటిల్ కి 1 నెంబర్ ఉంది కదా, ఇక్కడికి ఫస్ట్ వాటర్ పోయాలి. అది కూడా వేడి చేసి చల్లార్చిన వాటర్. తర్వాత ఫార్ములా పౌడర్ లో వచ్చిన స్కూప్ ద్వారా ఫుల్ స్కూప్ వేయాలి. ఫుల్ స్కూప్ వేసి మిక్స్ చేసి ఒకసారి డ్రాప్స్ వస్తున్నాయో లేదో చూసుకోవాలి. డ్రాప్ కంటిన్యూ ఫ్లో ఉంది, ఇక్కడ ఏం ముద్దలుగా లేదు అన్నప్పుడే మనము బేబీకి ఫీడ్ చేయాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే, బయటకు వెళ్తున్నాం కదా, కొన్ని వాటర్ ఎక్కువ వస్తుంది, లేకపోతే ఇంట్లోనే బేబీకి మోషన్ టైట్ వస్తుంది, మనం వాటర్ కొన్ని ఎక్కువ మిక్స్ చేస్తే మోషన్ అనేది లూజ్ రావచ్చేమో అనుకొని ఈ వాటర్ కాస్త 2 నెంబర్ వరకు వేస్తున్నారు. వేసేసి ఈ పౌడర్ మాత్రం 1 స్కూప్ వేస్తున్నారు. సో దాని ద్వారా ఏమవుతుందంటే మిల్క్ అనేది డైల్యూట్ అయిపోతుంది. సో మిల్క్ డైల్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే బేబీ యూరిన్ అనేది ఎక్కువగా ఆ రోజు చాలా సార్లు పోతుంది, 20 సార్లు కూడా యూరిన్ వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే న్యూట్రిషన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే 2 స్కూప్స్ వేయాల్సింది ఓన్లీ 1 స్కూప్ వేసింది. వాటర్ మాత్రం 2 స్కూప్స్ సరిపడా పోసింది, అంటే 60 ml పోసింది. కానీ 1 స్కూపే పౌడర్ వేసింది. సో దాని ద్వారా డైల్యూట్ అయింది కదా. 1 month అలానే చేసి తీసుకొస్తున్నారు. బేబీ చూస్తే అసలు వెయిట్ గెయిన్ ఉండదు. లాస్ట్ విజిట్ లో ఎంత వెయిట్ ఉందో అదే సేమ్ వెయిట్ ప్రెసెంట్ విజిట్ లో ఉంటుంది. తీరా ట్రయానికి మళ్ళీ చెక్ చేస్తే ఇంప్రాపర్ ఫీడింగ్ అంటారు, అంటే మిక్స్ చేయడంలోనే ప్రాబ్లం అయింది. సో అందుకే ఈ వీడియో చేసి థ్యాంక్ యూ.